బీజేపీ మద్దతునిచ్చింది. 730 ఓట్ల తేడాతో గాదె శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయాన్ని సాధించారు శ్రీనివాసులు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్లో ఎలిమినేషన్ ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయాన్ని సాధించకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు ఎలిమినేట్ అయ్యారు. మూడో రౌండ్లో ఎస్ పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రౌండ్లో రాధాకృష్ణ ఎలిమినేట్ అయ్యారు. ఐదో రౌండ్లో ఆర్ సత్యనారాయణ ఎలిమినేట్ అయ్యారు. ఆరో రౌండ్లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్లో సూర్యప్రకాష్ ఎలిమినేట్ అయ్యారు. గాదె శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. గాదె శ్రీనివాసులతో మా ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడారు. ఒకసారి గాదె శ్రీనివాస్ తన విజయం గురించి ఏమన్నారో చూద్దాం. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధించారు, ఏం చెప్తారు? ఉత్కంఠత అంటే ఎలక్షన్ అంటేనే ఉత్కంఠత. రిజల్ట్ వచ్చే వరకు కూడా మన నమ్మకాలకి ఓటింగ్కి డిఫరెన్స్ ఉంటుంది, అంచనాలు తేర్మలు అవుతుంటాయి. ఎనియో ఏదైనా సరే విజయం సాధిస్తాం అనుకున్నాం, విజయం సాధించాం. దీనికి కారణం నా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు, నా ఉపాధ్యాయ కుటుంబాలు, నా మిత్రులు అందరూ, శ్రేయాభిలాషులు అందరూ కూడా నా కోసం కష్టించి పనిచేశారు. వారందరూ కృషి మేరకు ఈరోజు విజయం సాధించడం జరిగింది. సార్ మూడోసారి బరిలో దిగుతున్నారు, ఏంటి మీ ముందున్న ప్రణాళికలు ఏంటి, ఏం చేస్తారు? నా ముందు గతంలో నేను కొన్ని అంశాలు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా తీసుకుని వచ్చాను, అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇంకా టీచర్ ఇష్యూస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు కూడా అందరం కలిసి కూర్చొని ఒక కూటమిగా మేము దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి సాధించుకుంటాం. వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర ఏం చేయబోతున్నారు టీచర్స్ తరఫున మీరు? విద్యాపరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణాన్ని, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా తమ బోధన చేసుకునే అవకాశాన్ని కల్పించి వారికి మంచి బోధన విద్యార్థులకు అందేటట్టు చేసి నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయడం నా వంతు కృషి చేస్తాను. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నుంచి బరిలోంచి దిగి విజయం సాధించిన నాయుడు గారు అయితే మటుకు కంపల్సరీగా నా వంతు చేసే కృషి అంతా మొత్తం చేస్తాను, ఏదేమైనా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటల సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అయితే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 కల్లా పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ, ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏపీటీఎఫ్ అభ్యర్థిపై పిఆర్టీయూ అభ్యర్థి గెలుపుని ఏ విధంగా చూడాలి? రోహిత్, గుడ్ మార్నింగ్. మొత్తం విశాఖలో నిన్నంతా మొత్తం ఉత్కంఠ